ఇంత సహాయం చేస్తే అంత మోసమా? ఇది ఇండియన్ గవర్నమెంట్ కలలో కూడా ఊహించి ఉండదు. మ్యాటర్ ఏంటంటే 2023లో టర్కీలో 7.8 మాగ్నిట్యూడ్ ఎర్త్‌క్వేక్ వచ్చింది. ఈ ఎర్త్‌క్వేక్ రావడంతో వాళ్ళు చాలానే నష్టపోయారు. హెల్ప్ చేయడానికి ఒక్కరు కూడా రాలేదు మన ఇండియా తప్ప. సో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమని మన ఇండియా ఆపరేషన్ దోస్త్ అని స్టార్ట్ చేసింది. అక్కడ ఎర్త్‌క్వేక్ వచ్చిన 12 అవర్స్‌లోనే రెస్క్యూ టీమ్‌ని మన వాళ్ళు అక్కడికి పంపించారు. అంతేకాదు మెడికల్ స్టాఫ్‌ని పంపించారు. మొబైల్ హాస్పిటల్స్‌ని పంపించారు. ఎన్‌డీఆర్ఎఫ్ టీమ్‌ని కూడా పంపించారు. ఇంకా ఫుడ్, క్లోత్స్‌ని కూడా పంపించారు. అప్రాక్సిమేట్లీ 7 క్రోర్స్ విలువైన మెటీరియల్‌ని పంపించారు అక్కడికి. అండ్ ఇంత కష్టంలో ఉన్నందుకు ఇలా ఇండియా హెల్ప్ చేసింది మాకు అని వాళ్ళ న్యూస్ పేపర్స్‌లో కూడా వేశారు. అండ్ మన వాళ్ళు టర్కీని విజిట్ చేయడం వల్ల టూరిజం ద్వారా టర్కీకి 2,700 కోట్లని జనరేట్ చేసింది. మన ఇండియా ఇంత హెల్ప్ చేస్తే ఇవేమీ మైండ్‌లో పెట్టుకోకుండా మనకి అపోజ్‌గా ఉండి పాకిస్తాన్‌కి డ్రోన్స్ అండ్ మిలిటరీని సప్లై చేసింది. సో మన ఇండియా బాయ్‌కాట్ టర్కీ అనే ట్రెండ్‌ని స్టార్ట్ చేసింది. టర్కీకి రిలేటెడ్ బుకింగ్స్ అన్నీ మన వాళ్ళు సస్పెండ్ కూడా చేశారు. సో ఇప్పుడు టర్కీ ఇండియన్స్‌ని రిక్వెస్ట్ చేసుకుంటుందన్నమాట. దయచేసి బుకింగ్స్‌ని క్యాన్సిల్ చేసుకోవద్దని. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి చూస్తా.